అందరికీ. అందరు బాగున్నారా? మేమైతే బాగున్నాం. అందరికీ హాయ్. అన్న ఏంటి ఈరోజు తొందరగా రెడీ అయ్యారు అని అనుకుంటున్నారా? ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం కదా ఫ్రెండ్స్. అందుకోసం జెండా కార్యక్రమానికి వెళ్ళేందుకు రెడీగా అయితే అయినాను. ఇంకా మా పిల్లలైతే లేవలేదు, నేను లేచి రెడీ అయ్యాను. తను వెంకటేశ్వరి కిచెన్లో ఉంది. ఏం చేస్తున్నావు లక్ష్మి? పాలు పెట్టినా చేద్దామని. ఓకే, టిఫిన్ ఇంకా ఏం చేయలేదు కదా? ఎర్లీ మార్నింగ్ కదా, ఇప్పుడే తెల్లవారింది. ఇక నేను జెండా కార్యక్రమం కోసం అయితే ఇప్పుడే తొందరగా వెళ్తున్నాను. అందరికీ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు వెంకటేశ్వర లాక్స్ తరఫున. అదేవిధంగా ఆంధ్ర సోదరులకు కూడా మనం అన్నదమ్ములుగా విడిపోయిన అందరం సొంత అన్నదమ్ములాగానే కలిసి ఉంటున్నాము కనుక అందరికీ శుభాకాంక్షలు బ్రదర్. మీరు విడిపోయినా మీరు డెవలప్ అవుతున్నారు కనుక ఇంకా అభివృద్ధి చెందండి. ఈరోజైతే తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం కోసం నేను వెళ్ళి జెండా కార్యక్రమం నిర్వహించుకొని రావాలి. నిర్వహించుకొని వచ్చాక ఇక్కడ మిగతా కార్యక్రమాలు చేద్దాం. మనం ఈరోజు ఇంకా ఏంటి ఏమున్నాయి, మన ఇంటి పనులు అవి చూసుకోవాలి ఫ్రెండ్స్. పిల్లలు అయితే ఇంకా లేవలేరు, లేపు మరి. ఏంటి పొయ్యి మీద పాలు పెట్టినా? ఓకే, కాఫీ కలిపిస్తా. కాఫీ కలిపి నేను కాఫీ తాగి వెళ్తా. వెళ్ళి మళ్ళీ వచ్చాక టిఫిన్ చేస్తా. వెళ్ళి మార్నింగ్ వెళ్ళాలి కదా, వెళ్తా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడే జెండా కార్యక్రమం ముగించుకొని ఇంటికైతే వచ్చాను. వచ్చి టిఫిన్ చేస్తున్నా ఫ్రెండ్స్. టిఫిన్ అంటే ఏదో దోశ ఇడ్లీ కాదు ఫ్రెండ్స్. మేము రెగ్యులర్గా జొన్న రొట్టె తింటాము. జొన్న రొట్టెతోటి మా టిఫిన్ ముగిస్తాము డైలీ. అప్పుడప్పుడు ఇడ్లీ దోశ లాంటివి, ఉప్మా అలాంటివి అప్పుడప్పుడు చేసుకుంటాం. కానీ రెగ్యులర్గా అయితే నేను జొన్న రొట్టె తింటా ఫ్రెండ్స్. ఈరోజు జొన్న రొట్టె బీరకాయ చట్నీ ఫ్రెండ్స్. ఈరోజు అయితే ఇలా టిఫిన్ చేస్తున్నాము. టిఫిన్ చేయడం లేట్ అయింది, ఎందుకంటే జెండా కార్యక్రమానికి వెళ్ళి ఆ కార్యక్రమం ముగించుకొని వచ్చేసరికి ఆలస్యం అయింది. ఇప్పుడే వచ్చినాం. ఇప్పుడే మా శరత్ ఎంత ఇస్తుందో వాళ్ళ అమ్మ బట్టలు ఉతికింది ఫ్రెండ్స్. ఇప్పుడేమే ఉతికిన బట్టలు మా శరత్ ఆడినవి లోపల తీసుకొస్తుండు, సిగ్గుపడుతుండు. మా శరత్ ఆడలా ఉండదు ఫ్రెండ్స్. అన్ని పనులు చేస్తాడు ఓపిక ఉంటే. ఓపిక లేకపోతే ఎవరు ఏం చెప్పినా కూడా చేయరు. మల్టీ టాలెంటెడ్, అన్ని రంగాల్లో ఉన్నాడు. అతనికి జర పుష్పిస్తే అన్ని రంగాల్లో ఎదుగుతాడు. ఈరోజు అయితే జెండా కార్యక్రమం అయిపోయింది. ఇంకా వేరే చిన్న పనులు ఉన్నాయి, కానీ ఇంటి వెనకాల ఉన్న గార్డెన్ క్లీనింగ్ పెండింగ్ ఉంది ఫ్రెండ్స్. అక్కడ చాలా పండ్ల మొక్కలు ఉన్నాయి, అందుకు వాటన్నిటిని కూడా క్లీన్ చేద్దామని అనుకుంటున్నాము. అక్కడ గడ్డిని మొత్తము క్లీన్ చేసే పని చేద్దాము. ఇక తర్వాత బిజీ అయిపోతాము, వీలు కాదు అని అనిపిస్తుంది. ఈరోజు ఆ కార్యక్రమం చేద్దామని అనుకుంటున్నాం ఫ్రెండ్స్. వీలైనంత వరకు గార్డెన్ క్లీనింగ్ చేస్తాము, మిగిలింది రేపు ఎల్లుండి చూసుకుంటాము. ఈరోజు వేరే లాంగ్ జర్నీలు అయితే ఏం లేవు. ఏమున్నా ఇక్కడ టౌన్కి పరిగికి వెళ్ళాల్సి ఉన్నాయి, అందుకు ఆ కార్యక్రమాలు చేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇక టిఫిన్ చేస్తున్నా. మీరు తిన్నారా సరే? తినాలి లేట్ అయింది. వీళ్ళు ఎవరు కూడా తినలేరంట. నేను స్కూల్కి వెళ్ళి వచ్చాను, పిల్లలు ఎవరు కూడా తినలేరంట. అందరు తిన్నా మేము తింటున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే తిన్నాక గార్డెన్ క్లీనింగ్ అప్పుడు మళ్ళీ వీడియో తీస్తాం ఫ్రెండ్స్. గార్డెన్ క్లీన్ చేద్దాం అనుకున్నాం కదా ఫ్రెండ్స్, కానీ వాతావరణం అనుకూలించేలా లేదు. కొద్దిగా వర్షం అయితే స్టార్ట్ అయింది ఇక్కడ, సన్నము, మరీ ఎక్కువైతే లేదు. కాకపోతే కొద్దిగా వర్షం అయితే స్టార్ట్ అవుతుంది.
చూడాలి పెద్దగా కొడుతుందా నార్మల్గా కొట్టి వెళ్తుందా అని చూస్తున్నాము. కొద్దిగా కొట్టి వెళ్తే కొంచెం క్లీన్ చేయడానికి వీలవుతుంది, కానీ మరీ ఎక్కువ కొడితే ఈరోజు వర్క్ అయితే ఏమీ సాగదు. గార్డెన్ క్లీనింగ్ వెనకాల ఎక్కువ ఉంది ఫ్రెండ్స్, ముందు సైడు ఆల్మోస్ట్ క్లీన్ అయ్యింది. అది చూద్దాం ఫ్రెండ్స్, వీలుంటే గార్డెన్ క్లీనింగ్ చేద్దాం. ఇక్కడ వెనకాల చాలా గడ్డి అయితే పెరిగింది. ఇక్కడ సైడ్ ఉన్నది ఇంకో జామ చెట్టు ఫ్రెండ్స్. ఈ దాని జామకాయలు పింక్ కలర్లో ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటుంది. దీని షేప్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీకు ఇది అంత ఎక్కువగా పండు రాలేదు. పండు వస్తే మాత్రం మీరు మామిడి పండు ఎలా ఉంటుందో ఆ టైప్లో అవుతుంది ఫ్రెండ్స్. సైజు కలరు సూపర్ ఉంటుంది దాన్ని. ఇప్పుడైతే ఇంకా అంత పెద్దగా కాలేవు, చూడాలి. అక్కడ ఒకటి అయ్యింది కానీ మరి అంత పెద్దగా కాలేదు. ఈ జామ చెట్టు అయితే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది, ఎందుకంటే ఇది పింక్ కలర్లో ఉంటుంది. కాయడం కూడా చాలా ఎక్కువగా వస్తాయి. అక్కడ ఒకటి పైన ఉంది ఫ్రెండ్స్, మీకు తెంపి చూపిస్తా. చిన్నగా ఉంది కాకపోతే తెంపాను ఫ్రెండ్స్. ఇగో ఇలా ఉంది, కాకపోతే చాలా పెద్ద సైజు అవుతాయి. ఇప్పుడు ఇంకా అంత పెద్ద సైజు కాలేదు, కొద్దిగా చిన్నగా ఉన్నాయి. మళ్ళా ఆరెంజ్ కలర్లో అయితే చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. లోపల ఎలా ఉంటుందో ఒకసారి కొరికి చూపిస్తాం. చూడండి ఫ్రెండ్స్, పింక్ కలర్లో చాలా బాగుంది. మొత్తం పండు అయితే చాలా పింక్గా ఉంటుంది ఫ్రెండ్స్. టేస్ట్ కూడా చాలా సూపర్ ఉంటుంది, కాకపోతే విత్తులు చాలా గట్టిగా ఉంటాయి. విత్తనాలు సీడ్స్ మాత్రమే కొంచెం గట్టిగా ఉంటాయి, నమ్మలి తినడానికి లేదా కొంచెం ఇబ్బంది అవుతుంది. పండ్లు అయితే చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి పూర్తిగా పక్వానికి వచ్చినాక వీడియో చేస్తాం ఫ్రెండ్స్. ఇప్పుడు నార్మల్గా ఉంది, కానీ టేస్ట్ అయితే మంచిగా ఉంది. పింక్ కలర్ కదా, చాలా బాగుంటుంది. గార్డెన్ క్లీనింగ్ అవుతుందో కాదో కొంచెం గ్యారెంటీ లేదు, వర్షం రావడం వల్ల అది నాకైతే ఆటంకం అవుతుంది. చూస్తాం ఫ్రెండ్స్. గడ్డి అయితే ఇలా పెరిగింది ఫ్రెండ్స్, దీన్ని క్లీన్ చేయాలి. చూస్తున్నానే గడ్డి చాలా పెరిగింది. ఈ గడ్డిని మొత్తం క్లీన్ చేస్తాం ఈరోజు మ్యాక్సిమం వీలైనంత వరకు. నవదీప్ గారు అయితే ముందే వచ్చి చేస్తున్నాడు. చేయాలని నేను కొంచెం కోపమైన అందుకొచ్చి ఇక్కడ
సంతరాలు ఎంత బాగా అయినాయి చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఇంకా మరి చాలా పెద్దగా చాలా బాగా అయింది చూడండి ఎలా ఉందో చూస్తామండి. చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్దగా ఎంత బాగుంది కదా, చూస్తే నోరు ఎలా ఉంది. పని చేస్తున్నాం చేతి కడుక్కోలేదు, అందుకు డైరెక్ట్ తినలా ఉంది. చేతి కడుక్కోలేదు కదా ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్, చాలా బాగుంది, చాలా తీయగా అయినాయి. మొదట్లో మీడియం స్వీట్ ఉండే, ఇప్పుడైతే చాలా స్వీట్గా అయినాయి. కాయడం కూడా చాలా ఎక్కువగా వస్తుంది ఫ్రెండ్స్. చూడండి తింటా మా రాజ్యం ఎంత ఉంటుంది. కింద పట్టుకో, కింద వేయకు. చాలా టేస్టీగా అయినాయి, చాలా తీయగా ఉన్నాయి. ఇది ఇంకో వెరైటీ ఫ్రెండ్స్. స్ట్రాబెర్రీ జామ్. మీరు ఎప్పుడైనా చూసుంటారా ఈ పండ్లను? అసలు ఇక్కడ ఈ సైడు చాలా మందికి తెలియదు, ఇక్కడ సైడే అనే కాదు చాలా ఏరియాలో చాలా మందికి తెలియదు. ఇది వచ్చేసి స్ట్రాబెర్రీ జామ. చూడండి ఎలా కాసిందో, చాలా బాగా కాసింది, చాలా ఎక్కువ కాస్తుంది ఇది ఎప్పటికీ. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. శరత్ తెంపుకొని తిని నువ్వు. ఇంకా మెరూన్ కలర్ అవుతాయి, అయినాక ఇంకా సూపర్ ఉంటాయి. ఒకసారి చూపెట్టు, తిను. చూడండి ఎలా ఉంది, సూపర్ ఉంది కదా ఫ్రెండ్స్. టేస్ట్ వచ్చేసి చాలా సూపర్గా ఉంటుంది. ఇది చాలామందికి తెలియదు, దీన్ని స్ట్రాబెర్రీ జామ అంటారు. కొద్దిగా జామ టైప్లో ఉంటుంది, విత్తనాలు గిత్తంతా. ఫ్లేవర్ వచ్చేసి స్ట్రాబెర్రీ టైప్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఇది స్ట్రాబెర్రీ జామ అంటారు, చాలా సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి చెట్టు చిన్నగా ఉంది కానీ కాయడం అయితే చాలా ఎక్స్ట్రాడినరీగా కాసింది. చూడండి కొమ్మలు కింది కొరిగాయి, కొమ్మలే కింది కొరిగాయి. ఇక్కడ ఆరాధ్య నువ్వు చెట్టు దగ్గర కదా, చూడండి దగ్గర. మా ఆరాధ్య సైజే ఉంది, మా ఆరాధ్య కంటే కొంచెమే పెద్దగా ఉంది. మా ఆరాధ్య కంటే కొద్దిగా హైట్ ఎక్కువ ఉంది, కానీ విపరీతంగా కాస్తుంది ఫ్రెండ్స్. ఇది ఎక్కువ అయితే ఏం లేదు, ఇది చిన్నగానే ఉంటుంది. కాయలు అయితే చాలా ఎక్కువ అవుతాయి. ఇక్కడ సైడ్ అయితే బాగానే క్లీన్ అయింది. మా లక్ష్మి అయితే చేసి అలసిపోయింది ఈరోజు. మళ్ళీ ఇదంతా క్లీన్ చేసింది తనే ఎక్కువ. తను పిల్లలు నేను అందరం కలిసి చాలా క్లీన్ చేసాము. ఆ సైడ్ మొత్తం క్లీన్ చేసాము. ఇగో ఇక్కడ డ్రాగన్ చెట్టు ఫ్రెండ్స్, డ్రాగన్ చూస్తున్నారా, ఇగో పూత వస్తుంది.
డ్రాగన్ మన ఇంటిలో ఉన్నది. ఇక్కడ ప్రాంతంలో ఒకప్పుడు ఎవరి దగ్గర లేని టైంలో తెచ్చిపెట్టాం మేము. ఇప్పుడు అక్కడక్కడ తోటలు కూడా కనిపిస్తున్నాయి. ఒక 4 years అయినా నేను తెచ్చిపెట్టి 4 years కావచ్చు, 4 or 5 years. పెట్టిన 1 year లోపే క్రాప్ వచ్చింది ఇది. అప్పట్లో ఇక్కడ డ్రాగన్ అంటే కూడా తెలియదు. అప్పుడు డెంగ్యూ టైంలో అమ్మడం స్టార్ట్ చేశారు. అంతకుముందు ఇక్కడ అమ్మేవాళ్ళు కాదు. చూడండి ఫ్రెండ్స్, చిన్న కాయ అయ్యింది. ఇంకో ఇది పువ్వు వచ్చేసి చూడడానికి బ్రహ్మకమలంలాగా వేస్తుంది ఫ్రెండ్స్. అది వేసినప్పుడు కూడా ఒక వీడియో వెళ్తా మీకు, చూస్తే బ్రహ్మకమలం విప్పిందా అన్నట్టు ఉంటుంది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది మాది పింక్ కలర్ది, పింక్ కలర్లో ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా రేపు ఎల్లుండి 2 days అయితే మొత్తం క్లీన్ అయ్యేలా ఉంది ఫ్రెండ్స్. ఈరోజు మధ్యాహ్నమే స్టార్ట్ చేశాము. ఉదయం జెండా ఉండడం వల్ల అటు వెళ్ళొచ్చాను. అదేవిధంగా కొంచెం ఉదయం కొద్దిగా చినుకులు పడి కూడా కొద్దిగా లేట్గా స్టార్ట్ చేశాము. మామిడికాయలు అయిపోయినాయా? ఇక్కడ ఒకటి ఉన్నది. ఆల్మోస్ట్ చెట్లకు అన్నిటి తెంపేశాము. తెంపి తిన్నాం, అయిపోయినాయి. ఇక్కడ ఒక కాయ అయితే ఉన్నట్టుంది. ఇంకొంచెం పెద్దగా కావాల్సి ఉంది, అందుకు చిన్న ఉన్నందుకు తెంపలేము. స్ట్రాబెర్రీ జామున తిను, చాలా సూపర్ ఉన్నాయి ఫ్రెండ్స్. స్ట్రాబెర్రీ జామ, సంత్రాలు అయితే సూపర్, చాలా పెద్దగా అయినాయి, చాలా స్వీట్గా ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ పండ్లు అయిపోతున్నాయి. మళ్ళా ఇటువైపు వచ్చేసి ఇగో కాయలు అయితేనే ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒక 4 ఒకే దగ్గర గుత్తులా కాశాయి. చాలా బాగా అయింది చెట్టు అయితే. ఇగో చూడండి, చిన్నగానే ఉంది కానీ చాలా గుత్తులు గుత్తులుగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇగో ఇదంతా కాటనే ఫ్రెండ్స్. ఇక్కడ ఇగో ఇక్కడ చాలా పండ్లు కూడా అయినాయి. ఇంకా అక్కడంతా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి లిచీ ఫ్రెండ్స్, లిచీ. ఇది ఇంకా కాపుకైతే రాలేదు. ఇది పెట్టి కూడా 4 years కావస్తుంది, కాకపోతే ఇంకా క్రాప్ అయితే రాలేదు. చూడాలి, అవుతుందేమో. ఇది అరటి చెట్టు, ఇది రెడ్ కలర్ది. ఇది ఈ ఇయరే పెట్టాము, ఇంకా కాలేదు. అటు సైడ్ ఉన్నాయి మన దగ్గర దొరికే మామూలు అరటి. చాలా బాగా అయింది ఈసారి, చాలా గెలలు అయినాయి, తిన్నాము. అటు సైడ్ వద్దుదా, రేపు చేద్దాం. ఇక్కడ అదంతా రేపు క్లీన్ చేయాలి ఫ్రెండ్స్. ఈరోజుకు ఇటు సైడ్ అయితే అయిపోతుంది, ఈవినింగ్ కావస్తుంది కనుక ఇంకొద్దిగా మిగిలింది కొద్దిగా క్లీన్ చేసి క్లోజ్ చేస్తాం ఫ్రెండ్స్. పని అయితే ఇక క్లోజ్ చేసినాము, అయినంత వరకు చేసి వచ్చినాము. ఇప్పుడే మరంగడ ఉడకబెట్టింది మా లక్ష్మి. ఇక అందరం కలిసి తింటున్నాం ఈవినింగ్ స్నాక్స్ లాగా. టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్, బాగుంది కదా సార్. ఒకప్పుడు మా ఇంటి వెనకాలే పండించే వాళ్ళము. అది తీగ ఎక్కువ పెరిగింది, కొంచెం సీదుగా అనిపించి తీసాము. కొంచెం పెట్టుకుంటే కూడా బాగానే ఉండేదేమో అనిపిస్తుంది. మళ్ళీ కొంచెం దూరం, కాకపోతే చాలా పెద్దగా పెరిగింది, మొత్తం ప్యాక్ అయింది. అందుకోసం తీసేసినాము. కానీ చాలా బాగుంది అప్పట్లో, చాలా టేస్టీగా కూడా ఉంది. మళ్ళీ చూడాలి ఫ్రెండ్స్, ఒక మూల కొద్దిగా పండిస్తే కూడా బాగానే ఉంటుంది. మళ్ళీ ట్రై చేస్తాము. ఈరోజు అయితే ఇట్లా వర్క్ చేయడం, ఇట్లా తెలంగాణ జెండా ఎగరేయడం ఇవన్నీ జరిగిపోయినాయి ఫ్రెండ్స్. ఇలా గడిచిపోయింది ఇది డే అయితే. ఇక ఇవి తినేసి కొద్దిసేపు అయినాక డిన్నర్ చేసి వంట చేయి.
ఇక డిన్నర్ చేసి ఇక ఈ డే ఇలా క్లోజ్ అవుతుంది ఫ్రెండ్స్. మా డే అయితే ఇలా అవుతుంది ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. మరి ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి, మాకు సపోర్ట్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం. మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. అందరికీ బాయ్ ఫ్రెండ్స్. బాయ్.